పోల్స్ కాదు, ఎగ్జిట్ పోల్స్ మాత్రమే. మీ అభిప్రాయం ఏంటి? సార్, ఎవరి పార్టీకి అనుకూలంగా వాళ్ళ అనుబంధ సంస్థల సర్వే లాగా జరిగింది. కూటమికి సగం, అలాగే వైసీపీకి సగం ఎగ్జిట్ పోల్స్ చూపిస్తోంది. అంటే నిజంగా ఏ ఎగ్జిట్ పోల్ నమ్మాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్ ఇవాళ. వాస్తవాన్ని నేను ఎప్పుడు గమనించలేదు ఎగ్జిట్ వెళ్తే, ఇవాళ మాత్రమే క్లియర్ గా అన్ని చూసుకుంటూ వచ్చాను ప్రతిదీ కూడా. కొన్ని సంస్థలేమో వైసీపీకి ఫేవర్ గా చెప్తున్నాయి, కొన్ని సంస్థలేమో కూటమికి ఫేవర్ గా చెప్తున్నాయి. అంటే దేన్ని నమ్మాల్సిన అవసరం లేదు. అల్టిమేట్ గా ఈవీఎం లో ఉన్న నంబరింగ్ రేపు రిజల్ట్ తర్వాత నమ్మండి అన్నట్టుగా ఫైనల్ ఇన్పుట్ ఇచ్చినట్లుగా ఉంది మాకు ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కలిపి. ఇవి మీరు అన్నట్లుగానే ఎగ్జిట్ పోల్స్ కానీ ఎగ్జాక్ట్ పోల్స్ అయితే కాదు. ఓటర్ పల్స్ ని ఈసారి ఈ ఎలక్షన్ కి ఏ సర్వే కూడా పట్టలేకపోయింది అనేది మాత్రం ఈ ఎగ్జిట్ పోల్స్ నిరూపించాయి. కాబట్టి రేపొద్దున ఈవీఎం లో నుంచి ఓటర్ నాడి అనేది బయటకు వచ్చేంత వరకు కూడా ఏ ఎగ్జిట్ పోల్ ని నమ్మి ఎగరాల్సిన అవసరం లేదు, ఏ ఎగ్జిట్ పోల్ ని నమ్మి కుంగిపోవాల్సిన అవసరం కూడా లేదు. ఏ పార్టీ అయినా సరే, వైసీపీ అయినా కూటమైనా. కానీ వాస్తవంగా మేము నమ్మింది ఏంటి అంటే, రాష్ట్రంలో ఉన్న సమస్యలు, దాని మీద ప్రజల్లో వచ్చినటువంటి తిరుగుబాటు, ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఏర్పడినటువంటి అసంతృప్తి, వీటిని క్లియర్ గా మేము నమ్మాము కాబట్టి కూటమి 100% వచ్చిందని మేము బలంగా నమ్ముతున్నాం. అట్లాగే మా సరౌండింగ్స్ అంటే మా జిల్లాను కనుక ఒక క్రైటీరియాగా తీసుకుంటూ, మా జిల్లాలో ఉన్నటువంటి 12 సీట్లలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 12 సీట్లలో ఏ అభ్యర్థులు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని మేము దగ్గరగా వర్క్ చేసి మరి చూసాం. కాబట్టి మా జిల్లాని క్రైటీరియాగా తీసుకున్నట్లుగా మా జిల్లాలో 2 నుంచి 3కి మించి రావు వైసీపీకి, మిగతావన్నీ కూటమికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లాగే గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లాలో కూడా సేమ్ సిచ్యువేషన్. ఇంక ఇటువైపు రాయలసీమ వైపు వెళ్తే వైసీపీ కొంచెం ఎడ్జ్ ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలుసు. ఇటువైపు నుంచి కృష్ణా దాటి గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్ర వెళ్తే ఆటోమేటిక్ గా కూటమికి ఎడ్జ్ ఉంటుంది అన్న విషయం అందరూ తెలుసు. కాబట్టి ఈసారి ఎవరు గెలిచినా సరే ఆల్మోస్ట్ 30 సీట్లు 25 సీట్ల మధ్యలోనే ఉంటుంది. ఎడ్జ్ అనేది పెద్ద స్థాయిలో అయితే ఉండదు. ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ కూడా క్లియర్ గా అదే చెప్పాయి, సగం అటు సగం ఇటు తీసుకున్నాం. మరి ఎవరు నిజంగానే సర్వే చేశారో, ఎవరు స్వామి భక్తి చాటు కూడా సర్వే చేశారో అర్థం కాని పరిస్థితి మాకు కూడా. సో మీ 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 ఎగ్జిట్ పోల్ ఏంటి? పోనీ జనసేన ఇంటర్నల్ గా, లేకపోతే మీరు అందరితో మాట్లాడిన అంశం కానీ, లేకపోతే మీ నాయకులు ప్రస్తావించిన అంశం కానీ, మీ గ్రౌండ్ లో ఉన్న రిపోర్ట్ కానీ, మీ ఎగ్జిట్ పోల్ ఏంటి? నేను మీకు క్లియర్ గా చెప్పాను ఆ విషయం. మీరు క్వశ్చన్ ముందే ఆన్సర్ చెప్పేశాను. మా జిల్లాని క్రైటీరియా, మీ జిల్లా ఒకటి కాదు కదండి, 21 స్థానాలు ఉన్నాయి మీవి. మీ జిల్లా ఒకటి కాదు. మా 21 స్థానాల్లో మా 21 గెలుస్తామండి. నేను అది ఎప్పుడు ఫస్ట్ నేను చెప్తూనే ఉన్నాను మీకు. నేను వాళ్ళు 175 అంటారు. అప్పుడు తప్పులేదు, ఎవరు వాళ్ళు తప్పులేదు. ఇప్పుడు నమ్మకం ఉండడంలో తప్పులేదు కదండి, రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా. ఓకే, అరుణ్ గారు, పొత్తు పార్టీ కదా మొన్న 150 వస్తాయి మాకని చెప్పేసి. ఓకే, పొత్తు పార్టీకి సంబంధించి మీ అంచనా ఎంత? కూటమి మొత్తానికి కలిపి 125 to 135 మధ్యలో వస్తాయని మా అంచనా సార్. జిల్లాల వారీగా మాకు గెలిచే క్యాండిడేట్లు ఎవరెవరని మేము అంచనా వేసుకొని ప్రాక్టికల్ గా అక్కడ ఉన్నటువంటి లోకల్ క్యాడర్ తోటి, ఓటర్ తోటి కాంటాక్ట్ అయిన తర్వాత తీసుకునే నిర్ణయం ఇది. 125 to 135 మధ్యలో వస్తాయి కూటమి. ఓకే, ఎంపీలండి? ఎంపీలు 22 ఎంపీలు వస్తాయి సార్. ఓకే, 135/22 కాన్ఫిడెంట్ గా అంతేనా? ఏమైనా సర్వేలు అవి చేయించుకున్నారా మీరు కూడా? ఎవరు సర్వేలు ఉంటాయి కదా సార్ జనరల్ గా. ఆ సర్వేలను బట్టే ఇప్పుడు % రాయపడి అరుణ వెళ్ళి ఉత్తరాంధ్ర జిల్లాలో, గోదావరి జిల్లాలో మాట్లాడలేదు. మేము పెట్టుకున్న సర్వేలు మాకున్నటువంటి సోర్స్ ను బట్టి మేము డిసైడ్ అయ్యే ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. ఓకే, శాఖర్ ఏదో చెప్తున్నారు. వర్మ గారు దాన్ని నోట్ చేసి పెట్టండి ఆ ఫిగర్ ని. ఇంకా నోట్ చేసి పెట్టడం ఏంటండి? రికార్డింగ్ అయింది కదా, డైరెక్ట్ గా లైవ్ లో చెప్తుంటే ఇంకా నోట్ చేసుకుంటే చెప్పినటువంటి వాళ్ళ నంబరింగ్ ఏదైతే ఉందో దాన్ని నోట్ చేసి పెట్టండి సార్. 4 సార్లు మాట్లాడుకుందాం. ఇంకోటి, అరుణమ్మ మాట్లాడుతూ దేన్ని నమ్మాల్సిన పని లేదు అంటున్నారు. సంతోషం అమ్మ, 4వ తారీఖైనా కనీసం ప్రజా తీర్పునైనా నమ్మండి దయచేసి. ఏంటి అంత? 4వ తారీఖు కనీసం ప్రజా తీర్పునైనా నమ్మండి. మీరు ఎగ్జిట్ పోల్స్ ని నమ్మరు, ఎగ్జిట్ పోల్స్ ని నమ్మరు, రూల్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. అందుకేనా ఒంగోలులో 2 నుంచి 3 అంట అండి. ఒంగోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 నుంచి 3 అంట. మా పక్క జిల్లా అండి ఒంగోలు. నెల్లూరు జిల్లా, మా చెల్లెమ్మది ఒంగోలు జిల్లా. ఒంగోలు జిల్లాలో 2 నుంచి 3 వైసీపీకి వస్తే నేను రాజకీయం మాట్లాడటం మానేస్తాను జీవితంలో. రాయపాటి అరుణ మాత్రం లైన్ చేసి పెట్టండి. ప్రకాశం జిల్లాలో 3 సీట్లకు మించి వైసీపీకి వస్తే అప్పుడు మేమిద్దరం ఈ డిబేట్ లో కూర్చుంటాం. డెఫినెట్లీ మాట్లాడదాం. చాలా నోట్ చేసి పెట్టండి ఈ విషయం. డెఫినెట్లీ అండి. 4వ తారీఖు సాయంత్రం మళ్ళీ ఇదే టైంలో డిబేట్ లో పాల్గొంటాం అందరూ హ్యాపీగా. కాకపోతే దయచేసి ఎవరు కూడా డిబేట్ కి రాకుండా ఓటమి భారంతో భయపడి అయ్యో మేము మోహన్ చెల్లిందో లేదు అనేసి అలాంటి అవమాన భారంతో ఎవరు రాకుండా మానేయాలని నేను కోరుకుంటున్నా. మా చెల్లెమ్మ అన్ని కూడా ఆ రోజు నేను
ఆ రోజు 4వ తారీఖు సాయంత్రం కూడా ఇదే నవ్వులు ఇదే ఎకైకలు పక్కపక్కలు ఉండాలని చెప్పి వర్మ గారు ఫ్రస్ట్రేషన్ పాపం శేఖర్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ పాపం మాకండి, పర్వాలేదు, గెలిపోవటం సహజం. సో మీ అంచనా ఏంటండి? వైనాట్ 175 కాకుండా చెప్పండి సార్. 151కి పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇందులో చాలా మంది సవాల్ విసురుతున్నారు, బెట్టింగ్లకు రెడీయా అని అడుగుతున్నారు.